సో, ఒక్కసారి సక్సెస్ వచ్చి మన నేమ్ అందరికి తెలిసినప్పుడు ఒక సినిమా హిట్ కొట్టాక నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి. దాని తర్వాత ఆ పేరుని నిలబెట్టుకోవాలన్న ప్రెషర్ అందరికీ ఉంటది యాస్ ఎన్ యాక్టర్ ఆర్ ఆర్టిస్ట్‌కి. మీరు 80 మూవీస్ రిజెక్ట్ చేశారు గదా! రిజెక్ట్ చేసినప్పుడు ఎలా రిజెక్ట్ చేశారు? ఆ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేశారు? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. డెఫినెట్లీ చాలా చాలా స్క్రిప్ట్సే వచ్చినాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్‌లకెళ్ళి. కాకపోతే నేను చెక్ ఎవరి దగ్గర తీసుకోలే. అందరూ ఆఫర్ చేసిర్రు గానీ, కాన్స్టెంట్ ప్రెషర్ అయితే మైండ్‌లో ఇప్పటికి ఉంది. ఈ ఓకే. ఈ మెట్టు దిగొద్దు. ఎక్కడానికి ట్రై చేయాలి. అక్కడ కొన్ని రోజులు ఆగినా ఏం కాదు గానీ, కిందికి దిగినామంటే కష్టమవుతది. దేనికైనా ఇట్లా రెడీగా ఉండాలనేది ఫిక్స్ అయిపోయాను. లైఫ్ ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్‌గా ఉండదు. హ్మ్. సో, నాకు తెలుసు దాన్ని క్వాలిటీ థింకింగ్‌తో సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% లవ్ వస్తది. లవ్ వస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. లవ్ అంటే ఆడియన్స్ నుండంట. యాహ్! యాహ్! సో, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి సినిమా వరల్డ్ అనేది నిజంగా కలర్‌ఫుల్లేనా రియాలిటీలోకొచ్చాక? అంటే ఒక స్టేటస్‌ని మెయింటైన్ చేయడం గాని, పేరు పోకుండా, మళ్ళీ మెట్టు దిగకుండా ఉండడం, ఆలోచించే ప్రాసెస్‌లో. ఫస్ట్ బావుంటది, బావుంటది, బావుంటది అని వస్తాం కదా! లవ్వుతే బావుంటది, అవుతే బావుంటది. ఎంతైనా ఇంకొంచెం ఎక్కువ అవుద్దయితది. హ్మ్. కరెక్ట్‌గా క్వాలిటీ థింకింగ్ చేస్తే ఇందాకన్నట్టు, కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోగలిగితే నువ్వు చేసే పని ఏదైతే ఉందో అందులో 100% చాలా బావుంటది. నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. మీరు 80 మూవీస్ రిజెక్ట్ చేశారు గదండీ! అందులో ఒక మూవీకి తెలంగాణ గద్దర్ అవార్డ్ వచ్చింది. అవునవును. అదే కదా నేను రిగ్రెట్ అయ్యారా? నేను నేను వదులుకొని చాలా సినిమాలు హిట్ అయినాయి. అలా ఏవేవి బ్యూటిఫుల్. ఉన్నాయి అయ్యో! నేను పేర్లు తెలుసుకోవచ్చా? చెప్పలేను ఎందుకులెండి. పోనీ మీరు అబ్బా! ఈ సినిమా నేను చేయలేదే ఎలా మిస్ అయ్యానని బాధపడ్డారు? లేదు 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా నాకు సాయిలో అన్న నరేట్ చేశాను. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అన్న కూడా చెప్పిండు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో. సుమంత్‌కి కూడా నరేట్ చేసిన. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు స్క్రిప్ట్. అన్న ఈ స్క్రిప్ట్ నువ్వు 100% హిట్ కొడతావు అన్న అని చెప్పిన నేను అన్నకి. హ్మ్. కానీ నేనేమనుకున్నా అంటే తెలంగాణ కథ సేమ్ మేము ఫేమస్ చేసినాం. మళ్ళీ ఇది తెలంగాణ సెటప్‌లో ఉంది కదా! కొంచెం వేరేది చేద్దాం అన్న జోన్‌లో ఉండే. అంతేగాని కథ నచ్చక గాని, ఇంకేదో అయ్యి గాని అట్లా ఏం లేదు. సూపర్ పాజిటివ్. నేను రీసెంట్‌గా మొన్న కూడా కలిసినాం వేరే దగ్గర. బట్ చిన్న ఫీల్ ఉంటది గదా! హార్ట్ దగ్గర. హౌ లేదు అట్లేం లేదు. నాకు అది హిట్ అవ్వాలని నేనే చెప్పినా కదా! నాకు ఈ సినిమా హిట్ అవుతదన్న కానీ నేను చేయలేను ఇది. హ్మ్. నేను చేద్దామన్న జోన్‌లో లేనిప్పుడు. సో, ఇది ఈ సెటప్ సేమ్ అయిపోద్దన్న ఇంకేదైనా ట్రై చేస్తా కదా! అని అనుకున్నా. మ్యామ్ మీరు రీసెంట్‌గా 'జగపతి బాబు' గారితో చేసిన ఇంటర్వ్యూలో గూడా 'పుష్పలో' మీరు యాక్ట్ చేశా అని చెప్పారు. నేను యాక్ట్ చేసిందా? సంథింగ్ ఏదో ఉంది. అదేదో కాన్వర్సేషన్ ఏదో ఉంది. లేదు. కానీ కనిపించలేదు. సార్ యాక్ట్ చేసిర్రు కదా! ఆ! ఆ! ఎట్లా అనిపించింది? ఎట్లుంటది సార్ అది అంటే 'పుష్ప' ఇట్లాంటి సినిమాలు అన్నీ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద సెట్స్‌లలో ఇట్లా చేస్తున్నా. నేను చాలా ఇయర్స్ 6, 7 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. నేను నేచురల్ లొకేషన్‌కి వచ్చి షూట్ చేసి మళ్ళీ గోదావరి గట్టు పైనకొచ్చి షూట్ చేస్తున్నా అని చెప్తాను. అదే కన్వర్జేషన్.